Hello all, welcome to Manira Solar Energy, a PM Surya Gar registered vendor. I am Raghavendra Reddy andi. At Manira Solar Energy, we do solar rooftop on-grid, off-grid, commercial solar and solar street light, solar fencing and etc. సో ఈరోజు అయితే మన ఛానల్లో సోలార్లో డిస్కౌంట్స్ ఎలా ఇస్తున్నారు, సోలార్లో కాస్ట్ డిఫరెన్సెస్ ఎందుకు వస్తుంది వెండర్ టు వెండర్ అండ్ వెండర్స్ ఎలా ఇస్తున్నారు డిస్కౌంట్స్ అనే దాని గురించి మాట్లాడదాం మనం ఇన్ డీటెయిల్గా. యాక్చువల్ దీని షార్ట్ వీడియో వచ్చేసి మన యూట్యూబ్ షార్ట్స్లోను అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్లోనూ ఉంటుంది షార్ట్ వీడియో. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అస్, కమెంట్, షేర్ అండ్ లైక్ అస్. అండ్ కాస్ట్ ఈరోజు డిస్కౌంట్ గురించి వచ్చేసి సోలార్లో చాలామంది వెండర్స్ ఉన్నారండి. అంటే డిస్కౌంట్స్ ఇస్తున్నాము, లైక్ 78,000 సబ్సిడీ వస్తుంది అండ్ 22,000 డిస్కౌంట్ ఇస్తున్నాము, ఓవరాల్గా 1 lakh నీకు మిగులుతుంది అని చెప్పడం జరుగుతుంది. అంటే 78,000 సబ్సిడీ అనేది ఎవ్రీ కస్టమర్ రైట్. అది కస్టమర్కి డిఫాల్ట్గా 78,000 సబ్సిడీ వస్తుంది. ఎవరైతే డొమెస్టిక్గా మీటర్ ఉంటుందో డొమెస్టిక్ మీటర్ పైన మనం సోలార్ తీసుకున్నట్టయితే 78,000 సబ్సిడీ అనేది వస్తుంది. అండ్ ఈ 22,000 డిస్కౌంట్ ఏదైతే కంపెనీస్ చెప్తున్నాయో అది నాట్ ఏ రైట్ వే అండి. అంటే నా దృష్టిలో అది రాంగ్. ఎందుకంటే ఇప్పుడు ఒక కస్టమర్ ఏ బ్రాండ్ అడుగుతాడు, ఒక కస్టమర్కి ఎంత టైంలో ఇన్స్టలేషన్ అవుతుంది, ఒక కస్టమర్కి సోలార్ స్ట్రక్చర్ అనేది స్టాండర్డ్ స్ట్రక్చర్ ఇస్తాడా లేకుంటే హై రైజ్ స్ట్రక్చర్ ఇస్తారా? సో ఇలాంటి డీటెయిల్స్ చెప్పకుండా డైరెక్ట్గా ఒక డిస్కౌంట్ అనేది మెన్షన్ చేస్తాం. లెట్స్ సే ఇప్పుడు నేను ఒక సైట్ విజిట్ చేశానండి. సైట్ విజిట్ చేసినప్పుడు అక్కడ ఒక షాడో ఏరియా ఉంది. జనరల్గానే మేము 9 feet 7 feet స్ట్రక్చర్ ఇస్తాము. అండ్ అక్కడ ఒక షాడో ఏరియా ఉంది, అక్కడ 11 feet 12 feet దాకా వెళ్ళే స్కోప్. సో అక్కడ ఒక ప్రైజింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఒక కస్టమర్ ఒక ప్యానల్స్ చూసుకోండి, దేర్ ఆర్ డిఫరెంట్ బ్రాండ్స్ లైక్ ప్రీమియర్, సర్వోటెక్, మైక్రోటెక్, ఓషా అండ్ వ్యారీ, టాటా, అదాని, దేర్ ఆర్ డిఫరెంట్ బ్రాండ్స్. సో ఎవరైతే కస్టమర్ బ్రాండ్ సెంట్రిక్ ఉంటాడో అక్కడ ఒక ప్రైస్ మారుతుంది. సో టోటల్ కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ చెప్పకుండా ఇనిషియల్గానే డిస్కౌంట్ ఇవ్వడం అనేది అదొక రాంగ్ థింగ్ అండి. అంటే లైక్ ఇప్పుడు మీకు ఒక 3 kilowattకి మనం యూజువల్లీ 1,90,000 నుంచి 2,10,000 మధ్యలో మనము కాస్ట్ చేస్తాము బేస్డ్ ఆన్ ద బ్రాండ్స్. వేరే చాలామంది ఏం చేస్తారు, 2,50,000కి ఇచ్చి మేము 50,000 డిస్కౌంట్ ఇచ్చామని చెప్తారు, 3 lakhs అంటారు, 1 lakh డిస్కౌంట్ అంటారు. అండ్ సో డిస్కౌంట్ వితౌట్ నోటిఫైయింగ్ ఆల్ ద డీటెయిల్స్ ఇది రాంగ్ థింగ్ అండి నా దృష్టిలో. అండ్ ఇప్పుడు మీరు అమెజాన్లో చూసుకున్నట్టయితే ఒక 32-inch టీవీ ఉంటుంది. 32-inch టీవీ ఒక వియూ అనే కంపెనీ తీసుకుంటే మీకు 10,000 ఉంటుంది, VW అనే కంపెనీ తీసుకుంటే 9,000 అరౌండ్ ఉంటుంది, వెరస్ ఫిలిప్స్ తీసుకుంటే 15,000, సమ్ అదర్ బ్రాండ్స్ MI తీసుకుంటే 18,000, సామ్సంగ్ తీసుకుంటే 20, సోనీ తీసుకుంటే 32,000 ఇలా వెళ్తుంది. సో ఎప్పుడైతే కస్టమర్కి బ్రాండ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళకు ఒక కొటేషన్ ఇచ్చి ఆ తర్వాత డిస్కౌంట్ మెన్షన్ చేస్తే దట్ ఈస్ ద డిస్కౌంట్. ఐ అగ్రీ. కానీ ముందుగానే మేమేదో 78,000 సబ్సిడీ మా పాకెట్లో నుంచి ఇస్తున్నట్టు అండ్ ఆ 22,000 కూడా ఎక్స్ట్రా మేము మా పాకెట్ నుంచి ఇస్తున్నట్టు అని చెప్పడం వల్ల కస్టమర్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు యాక్చువల్లీ. అదేంటి మనం కొటేషన్ ఇచ్చినప్పుడు పలానా కంపెనీ వాళ్ళు మనకు 1 lakh డిస్కౌంట్ ఇస్తున్నారు కదా అని అంటున్నారు. 1 lakh ఈజ్ నాట్ ఎ డిస్కౌంట్. 78,000 ఇస్ సెంట్రల్ సబ్సిడీ. PM సూర్య గారు ముఫ్తీ బిజిల్ యోజన స్కీమ్ ద్వారా మీకు వచ్చే సబ్సిడీ అది. అండ్ ఆ 22,000 అనేది యాక్చువల్ కాస్ట్ ఎంత ఇంక్రీజ్ అయ్యి దానిపైన 22,000 ఇంక్రీజ్ చేశాడు అనేది మీరు తెలుసుకోవాలి. సో అట్ మనీరా సోలార్ అనేది మనమైతే ఎవరైతే కస్టమర్కి సోలార్ రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ కస్టమర్కి సైట్ విజిట్ చేసి ఒక 3D డయాగ్రామ్ ఇచ్చి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి షాడో ఏరియానా నాన్ షాడో ఏరియానా, వాళ్ళకి స్టాండర్డ్ స్ట్రక్చర్ కావాలా, హైరైజ్ స్ట్రక్చర్ కావాలా. హైరైజ్ స్ట్రక్చర్ ఇస్ నథింగ్ బట్ మల్టీ యూటిలిటీ స్ట్రక్చర్ అండి. స్టాండర్డ్ స్ట్రక్చర్ ఈజ్ బెటర్ ఫర్ క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది. మెయింటెనెన్స్, క్లీనింగ్ దీని గురించి మనం ఫర్దర్ వీడియోలో మాట్లాడుతున్నాము. అండ్ ఇప్పుడు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కొటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కొటేషన్లో లైట్ లిటిల్ బిట్ ఆఫ్ డిస్కౌంట్ కస్టమర్ అడిగితే మనం చేయడం జరుగుతుంది. క్లోజ్ చేసి ప్రాజెక్ట్ని ఫుల్ఫిల్గా కస్టమర్ హ్యాండ్లో పెట్టడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి కాస్ట్ డిఫరెన్స్ అండి. కాస్ట్ డిఫరెన్స్లో మీకు ఒక్కొక్క వెండర్ ఒక్కొక్క కాస్ట్ ఇస్తారు. కస్టమర్స్ ఏంటి కొటేషన్లో ఫైనల్ ప్రైజింగ్ మాత్రమే చూసుకుంటున్నారు. ఫైనల్ ప్రైజింగ్ ఇన్ ద సెన్స్ లెట్స్ సే 2,10,000, 3,10,000, 4,20,000, 5 lakhs అలా ఒక
కాస్టింగ్ చూసుకొని అదర్ వెండర్ కాస్టింగ్ చూసుకొని కంపేర్ చేస్తున్నాం. సో ఇక్కడ ఆ వెండర్ డీటెయిల్స్ మనము ఇన్ డీటెయిల్గా చూడట్లంటే గమనించట్లేదు ఐ కెన్ సే. ఎందుకంటే ఇప్పుడు ఓ కస్టమర్ సినోలెక్స్ వైర్ ఇస్తాడు, ఒక వెండర్ సినోలెక్స్ వైర్ ఇస్తాడు, ఓ వెండర్ పాలిక్యాబ్ వైర్ ఇస్తాడు, ఓ వెండర్ పాలిక్యాబ్ ఇన్వర్టర్ ఇస్తాడు, ఓ వెండర్ గుడ్వి సోలాక్స్ చాలా ఇన్వర్టర్స్ ఉన్నాయి అట్లా. అండ్ ఇంకొక ప్యానల్స్ వచ్చేసరికి ఒక వెండర్ వచ్చేసి మనకు ప్రీమియర్ ఇస్తాడు, ఒక వెండర్ వచ్చేసి అదానీ ఇస్తాడు. సో ప్రీమియర్ అదానీకే మనకు అరౌండ్ ఒక 3 kW దగ్గర 10,000 డిఫరెన్స్ వస్తుంది. అండ్ ఒక 5 kW దగ్గర 20,000, 15,000 to 20,000 డిఫరెన్స్ వస్తుంది. 10 kW దగ్గర 20,000 to 25,000 డిఫరెన్స్ వస్తుంది. సో బేస్డ్ ఆన్ ఛానల్స్, బేస్డ్ ఆన్ స్ట్రక్చర్, బేస్డ్ ఆన్ మెటీరియల్ యూజ్డ్ మనకు 5 to 10,000, 10 to 15,000 డిఫరెన్స్ అనేది మనకు కొటేషన్స్లో డిఫరెన్సెస్ వస్తుంటాయి. సో ఈ డిఫరెన్స్ని రావడం వల్ల కస్టమర్ ఏం చేస్తున్నారంటే అదొక 10,000 డిఫరెన్స్ ఉంది, వీళ్ళది ఒక 10,000 లెస్ ఉంది, వాళ్ళు 10,000 ఎక్స్ట్రా ఉందని చెప్పేసి ఏది తీసుకోవాలన్న డైలమాలో సోలార్ తీసుకోవాలి అనే దాన్ని 2-3 months పోస్ట్పోన్ చేస్తున్నారు. సో ఒక వెండర్ మీకు ఎవరైతే లైక్ మీ రిఫరెన్స్ ద్వారా వచ్చినా కూడా మీకు క్లోజ్ వచ్చేసి ఒక రిఫరెన్స్ ద్వారా వచ్చినప్పుడు 5,000, 10,000 డిఫరెన్స్ మీరు ఆలోచిస్తుంది. ఎందుకంటే మీరు ఆలోచించి 2-3 months డిలే చేసేసరికి ఆ 2-3 months కరెంట్ బిల్లే ఆ డిస్కౌంట్ కింద వెళ్ళిపోతుంది. ఆ 2-3 months కరెంట్ బిల్ ఒక 5,000 to 10,000 ఉందనుకోండి, అది మీరు డిస్కౌంట్కి కడుతున్నారు. అలా మా సర్వీస్ ఇచ్చే వెండర్కి కట్టట్లేదు, మీకు అది యాడ్ అవ్వట్లేదు. యాక్చువల్లీ చెప్పాలంటే గోయింగ్ టు ద డిస్కౌంట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ డిస్కౌంట్ కోసం వెయిట్ చేసి లేదంటే నెక్స్ట్ మంత్ కోసం వెయిట్ చేసే కంటే మీకు రిఫరెన్స్లో ఉన్న మీకు క్లోజ్ అసోసియేట్ నుంచి వచ్చిన రిఫరెన్స్ కాల్ని మీరు క్లోజ్ చేయండి. బెటర్ సర్వీస్ ఇస్తారు వాళ్ళు. ఎందుకంటే మనం చెప్పిన ప్రైస్కి క్లోజ్ చేయడమో లేకపోతే చెప్పిన తర్వాత నెగోషియేషన్ అయిన తర్వాత క్లోజ్ చేయడంలో బెస్ట్ ప్రైస్ ఇచ్చామనుకోండి, మీకు బెస్ట్ సర్వీస్ అవైలబుల్ ఉంటుంది. కొంతమంది ఉంటారు అంటే వెండర్స్ దెర్ ఆర్ సమ్ పీపుల్ దే స్టార్టెడ్ బిజినెస్ లైక్ దట్. అంటే జస్ట్ టైం పాస్కి రియల్ ఎస్టేట్ నడవడం లేదనో ఏదో చేస్తున్నారు, వాళ్ళు కొంచెం డిస్కౌంట్ పర్చేస్తారు. బట్ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ ఇవ్వడం వాళ్ళకి చాలా ఇబ్బంది. మనకైతే డెడికేటెడ్గా సర్వీస్ టీమ్ ఉందండి. ఇన్స్టలేషన్కి ఒక టీము, సర్వీస్కి ఒక టీము, లైజనింగ్ ఒక టీము, అండ్ సేల్స్కి ఒక టీము, డిజైనింగ్ ఒక టీము, మనకు డెడికేటెడ్ టీం ఉంది. మన ఆఫీస్ టూర్ కూడా చూపిస్తాను నేను తొందరలో, మీరు చూసుకోవచ్చు మన ఆఫీస్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయని చెప్పేసి. సో ఎక్కడైతే సర్వీస్కి కాంప్రమైజ్ కాకుండా మనం కస్టమర్కి డే ఇన్ డే అవుట్ అవైలబుల్ ఉండాలనుకుంటే అక్కడ కొంచెం ప్రైస్ వేరియన్స్ అనేది డెఫినెట్గా ఉంటుంది. అది మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. సో దట్ ఒక ప్రైస్ డిఫరెన్స్ కొంచెం హైలో ఉన్నా కూడా మనం బెస్ట్ సర్వీస్ ఇస్తామండి. కంపల్సరీ హై ప్రైస్ అనేది మనం చెప్పట్లేదు, మనది ఎప్పుడు మీడియం లెవెల్ ప్రైజింగ్ ఉంటుంది విత్ బెస్ట్ సర్వీస్ అండి మనం. సో ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదని చెప్పేసి క్వాలిటీలో కానీ మనం క్వాంటిటీలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాము. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్స్టాల్డ్ ఇన్ ఎ పర్ఫెక్ట్ వే. పిఎం సూర్య గారిలో ఏవైతే అనౌన్స్ ఉన్నామో దాని ప్రకారం మనం ఇన్స్టాలేషన్ చేయడం జరుగుతుంది. సో ఇదండి, అంటే కాస్ట్ డిఫరెన్స్లో మీరు డిఫరెన్స్ని డిఫరెన్షియేట్ చేయకపోవడం వల్ల 1-2 months ల్యాక్ చేయడం వల్ల మీరు కరెంట్ బిల్ అనేది డిస్కమ్కి కడుతున్నారు. యూ చూస్ బెస్ట్ వెండర్ అండ్ బెస్ట్ ప్రైస్ సో దట్ మీరు ఎర్లీగా బెనిఫిట్ అయినట్టు అవుతుందండి మీకు. సో ఇదండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మనీరా సోలార్ ఎనర్జీ ఇన్ యూట్యూబ్ అండ్ manira.solarenergy ఇన్ ఇన్స్టాగ్రామ్. ప్లీజ్ కమెంట్, మీకు ఏదైనా సర్వీస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, మీకు సోలార్ కావాలనుకున్నా ప్లీజ్ కమెంట్ అస్ అండ్ ప్లీజ్ షేర్ అస్, ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ ఆల్.